సాధారణంగా పిల్లలు చాలా గోల చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది అయితే చాలా మొండిగా ఉంటారు. కనీసం చెప్పినా వినేవాళ్ళు ఉండే సిట్యుయేషన్ గూడా ఉండదు. చాలా మొండిగా ఉంటారు. నేను ఇది కావాలంటే ఇంక అక్కడి నుంచి పట్టు వదులుకోకుండా ఉంటారు. అది ఆ విధంగా ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళని ఎలా మార్చుకోవాలి? మొక్కై వంగను మానై వంగను అని పూర్వీకులు చెప్పారు. హ్మ్. నీ ప్రేమ తత్వంతో నీ నెత్తి మీద తెచ్చుకోవడం. హ్మ్. ఆ ప్రేమను ఖండించేసి మొదటి నుంచే కనుక క్రమశిక్షణలో పెడితే అంత దూరం రాదనమాట. హ్మ్. అది ప్రేమ, అమితమైన ప్రేమ, అతి ప్రేమ. హ్మ్. అతి ప్రేమతో వాళ్ళు అట్లా మారటానికి కారణం ఉంటారు. హ్మ్. విదేశాల్లో ఏం చెప్పారంటే పిల్లవాడు ఊహొచ్చి నడిచి ఊహొచ్చి తెలిసిన తల్లి తండ్రి అన్ని సమాజం తెలిసిన తర్వాత చిన్న డాబా మీద ఎక్కించి రమ్మని పిలిచేవాడు. వాడు తల్లి తండ్రి పిలిచారని చెప్పి దూకి వచ్చేసేవాడు. రాగానే కింద పడి ఏడ్చేవాడు. హ్మ్. ప్రపంచం అంటే ఇది, ఎవరిని నమ్మమాకని చెప్పేవాడు. అది తల్లిదండ్రులే. ఎగ్జాంపుల్. హ్మ్. వాడు ఏం చెప్తాడు, నా తల్లిదండ్రులే నన్ను పిలిచారు, నేను పడిపోయాను, దెబ్బతిన్నాను అంటే ఈ సమాజం ఇది. తల్లిదండ్రులు అప్పుడు సమాధానం చెప్పంటే ఈ ప్రపంచం అనేది ఇలా ఉంటుంది, సమాజం నువ్వు జాగ్రత్తగా ఉండాలంట. అంటే నువ్వు ఎవరిని నమ్మవద్దు, నీ నీ కష్టంతో నీ విధానాలతో నువ్వు నమ్మాలి, నీ కాన్ఫిడెన్స్గా బతకాలని ఒక నీతి శాస్త్రాన్ని ఆ రోజుల్లోనే వాళ్ళు ప్రాక్టికల్గా చేశారు. దీనికోసం బిల్డింగ్ మీద నుంచి దూకమన్నారా గురూజీ? పిల్లల్ని ఆ రోజుల్లో పిలిచేవాడు. చిన్న హ్మ్. చిన్న మెట్లు అవి ఉంటూ వాళ్ళు పిలిస్తే పడిపోయేవాడు. అంటే వాళ్ళకి తెలియటం కోసం. హ్మ్. అంటే ఏదైనా నియమం కానీ, పూజలు కానీ పంచాయతీ కా ఉండాలి. ఆ! ఇప్పుడు హిందూ సాంప్రదాయ చరిత్ర మొత్తంలో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వచ్చే విధానాలు మొత్తాన్ని పరిశోధన చేసిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మానవుడి యొక్క అనుభవం మీద పెట్టినవి తప్ప ఎవరు వ్యక్తిగతంగా పెట్టినవి కాదు. అవి ఆచరించి చేయటం వల్ల ప్రతి ఒక్కటి కూడా శుభయోగమే. హ్మ్. ఎక్కడా చెడు అనేది లేదు. పూర్వీకులు హోమం చేసేవారు ఇళ్లలో. హ్మ్. దానివల్ల సమస్త దోష పరిహారం. ఆ యొక్క వాయువు స్ప్రెడ్ అవుతున్నప్పుడు అందులో వాడినటువంటి మూలికలన్నీ కూడా మనకన్నీ కూడా మన మానవుడి యొక్క శరీర దేహానికి ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తాయి. అది అన్నీ కూడా మంచివి. హ్మ్. అంటే ముఖ్యమంటారా? అంటే ఇళ్ళలోకి బోయేవాళ్ళు మతాల ప్రకారం కొంతమంది ఇళ్ళలోకెళ్ళేటప్పుడు ఈ విధమైన పూజలు చేయని వాళ్ళు గూడా ఉన్నారు. అంటే వాళ్ళకేదైనా దోషం జరుగుతదా? దోషం అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సైంటిఫిక్ రీజన్ ఏదైనా ఇదే ఈ సాంప్రదాయం అంతా పాజిటివ్, చేంజ్ అంతా నెగిటివ్ అనమాట. హ్మ్. అందువల్ల వాళ్ళకి ఆ వ్యతిరేక భావన వస్తుంది. ఈ చేసిన వాళ్ళకి సానుకూలత ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఏ విధమైన నియమాన్ని పాటించాలంటారు? ప్రతి ఒక్కళ్ళు ఈ లైక్ పూజలు గాని, పురస్కారాలు గాని ఇవేమి చెయ్యని వాళ్ళు గూడా ఉన్నారు. వేరే మతస్థులు. వాళ్ళు ఏ విధంగా ఈ కష్టాల నుంచి బయటపడొచ్చు? కర్పూరం వెలిగించాలి. హ్మ్. ఈశాన్యంలో కర్పూరం వెలిగించి ధూపం ఎక్కువగా వేసుకుంటా ఉంటారు. హ్మ్. వేస్తే అక్కడ నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గురూజీ కామన్‌గా అంటే ప్రతి ఒక్కళ్ళ ఇళ్లల్లో ఈ దేవాలయాలు లైక్ చిన్న చిన్న గుళ్ళనేవి ఉంటాయి. లైక్ పూజా గది లెక్క. ఈ పూజా గదిలో ఎలాంటి వస్తువులు ఉంటే వాళ్ళ లైఫ్ గాని, కుటుంబం గాని బావుంటుంది? ఎలాంటి వస్తువులు ఉండాలి, ఉండకూడదు అనేది ఒకసారి. గణపతి అమ్మవారు ఉన్నది పటం ఉండొచ్చు. దక్షిణావర్తి శంఖాన్ని పెట్టుకోవచ్చు. శ్రీ యంత్రాన్ని పెట్టుకోవచ్చు. శ్రీచక్ర మేరుని కూడా పెట్టుకోవచ్చు. దేవతా విగ్రహాలు ఏదున్నా కూడా 2 అంగుళాల లోపలే ఉంచుకుని ఆరాధన చేయొచ్చు. మెయిన్ ఏంటంటే శ్రీచక్ర మేరు అమ్మవారిది, దక్షిణావర్తి శంఖం, శాలిగ్రాము, లక్ష్మణ బాణము, ఈ ఐటమ్స్ కనుక పూజలో కనుక ఉంటే లక్ష్మీ గవ్వలు, లక్ష్మీ లక్ష్మీ గవ్వలు కూడా పూజనీయులు అనమాట. గోమతి చక్రాలు ఈ పూజలో కనుకుంటే మనకు అన్నిటువంటి నెగిటివ్ ప్రభావాలు తగ్గిపోయి పాజిటివ్ ఉండి ఆ ఇంట్లో సస్యశ్యామలంగా అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటారు. అయితే నిత్య నియమంగా పూజ చేయాలి. నిత్య నియమంగా పూజ చేయాలి. పూజ చేయలేనప్పుడు కనీసం మనకి కర్పూర హారతి ఇవ్వాలి. ఇప్పుడు మహనీయులు చెప్పే వాక్యాలన్నీ ఏమిటంటే సాయంత్రం పూట 6:30కి చేసే దానిలో మిక్కిలి ప్రాధాన్యత ఉన్నదని మహనీయులు చెప్తున్నారు. అది పురుషుడు చేస్తేనే విశేషమైన ఫలితం ఉందని కూడా చెప్తున్నారు. దీపారాజన కానీ అవన్నీ కూడా పురుషుడు చేస్తే పురుషాధిక్యత వస్తుంది. సమస్తము శ్రీకరము, శుభకరము, అన్ని విధాల శుభయోగం. అయితే ఇందులో శివలింగం ఉండొచ్చు, ఉండకూడదని ప్రతివాదన జరుగుతున్నాయి. ప్రతి ఇంట్లో కూడా శివలింగం ఉండవచ్చు. కాకపోతే అభిషేకం జరగాలి. శివలింగం అనుకుంటే అభిషేకం జరుగుతూ ఉండాలి. అంటే ఏది కూడా 2 అంగుళాల లోపే మించి ఉండకూడదు.
2 అంగుళాలు ఉంటే అది మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. పెద్దది కనుక ఎక్కువగా పెద్ద దేవతా విగ్రహాలు కానీ అవన్నీ కనుకుంటే మహానివేదన చేయాలి. మహానివేదన అంటే బెల్ల పరమాన్నం వండాలి నిత్యం. అందుకని చిన్నవి పెడితే మనం ప్రతి శుక్రవారం అమ్మవారికి పొంగల్ నివేదన చేస్తే సమస్తము శుభయోగం బాగుంటుంది. ఎలాంటి వస్తువులు ఉండకూడదు, ఇరిగిపోయినవి ఉండకూడదు. ఏది కూడా ఇంట్లో ప్రతి వస్తువు కూడా ఇరిగిపోయినవి కానీ డ్యామేజ్ అయిన దేవతా విగ్రహాలు కానీ వస్తువులు కానీ ఇళ్లలో మాత్రం ఉండకూడదు. సూది, కత్తిరి, దబ్బలము, కొడవలి, కత్తులు ఇవన్నీ కూడా ఆ దేవాలయం ఉన్నటువంటి ఈశాన్య ఉత్తర ఈశాన్య కుబేరలక్ష్మి చంద్రస్థానం ఉన్నటువంటి దైవం ఉన్నటువంటి ఒక గదిలో ఎటువంటి ఆయుధాలు కానీ ఏమీ కూడా ఉండకూడదు. మనుషుల్ని సెపరేట్ చేస్తున్నాయనా లేకపోతే ఎందుకు ఉండకూడదు అనే ఉద్దేశంలో? అంటే అది చంద్రస్థానం కదా, చంద్రస్థానంలో మంగళకరమైనటువంటి వస్తువులే ఉండాలి కానీ అమంగళమైనవి ఉండకూడదు. అందుకనే అది ఉండకూడదు అని చెప్తారు. గంగ ఎక్కువ ఉంటే మంచిది. ఇంట్లో గంగాదేవి ఇంట్లో ఉంటే వెండి వృద్ధిలోకి వస్తుందని చెప్తారు. నైరుతిలో వాటర్ ట్యాంక్ కానీ చిన్న బాటిల్ పెట్టినా కూడా ఇంట్లో రాహుబలం పెరుగుతుంది అనమాట. అంటే అందరికీ ఐక్యమత్యత మంచి జరుగుతుంది. ఆ ట్యాంక్ కూడా అందుకనే నైరుతిలో నిర్ణయించారు మహనీయులు. బాటిల్ అయినా పెట్టుకోవచ్చు, ఇంట్లో చిన్న క్యాన్ అయినా పెట్టుకోవచ్చు నైరుతిలో. వంటింట్లో కానీ ఇంట్లో కానీ గంగాజలం ఎక్కువ ఉంటే ధనవృద్ధి జరుగుతుంది అనమాట. గురుజీ, కామన్ గా ఇప్పుడు ఉన్న టైంలో బంగారం విలువ ఎంత పెరిగిందంటే అది అసలు ఎప్పుడు కొన్నామన్నా కూడా వెంటనే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. 1,00,000 దాటిపోయింది ఇప్పుడు బంగారం విలువ. ఎవరైనా సరే బంగారం కొనాలని, ముఖ్యంగా ఆడవాళ్ళు ఆభరణాలు రూపంలో వేసుకోవాలని అనుకుంటారు. బంగారం విలువలు ఇంట్లో ఉండాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి ఏంటి అని? అక్షయ తిథి రోజు కొంటే అన్నీ శుభయోగం. అక్షయ తిథి రోజున కొనుక్కున్నారనుకోండి అన్నీ శుభయోగం. లేదనుకుంటే 1 గ్రామ్ బంగారం కొన్నారంటే అది ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా మీకు బంగారం కొనాలనేటువంటి సంకల్పం చేసుకుని గ్రామ్ పెంచుకుంటూ వెళితే అది దినదిన ప్రవర్ధమానం వృద్ధిలోకి వస్తుంది. అక్షయ తిథి రోజు శుభయోగం, సమస్తము శుభయోగం.